పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? వ్యాయామం, అదే ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ గురించి చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి వ్యాయామం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్ ఎంత ఇంపార్టెంట్, వ్యాయామం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే జాబ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, మనం లైఫ్ హ్యాపీగా గడిపేస్తాం ఎలాంటి టెన్షన్ లేకుండా. అలాగే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాయామం కూడా అంతే ఇంపార్టెంట్. కనీసం రోజుకి 30 నిమిషాల వ్యాయామం కంపల్సరీ. ఎందుకంటే కొంతమందికి పొట్ట రాకుండా ఉండాలంటే మంచి రన్నింగ్ అవసరం, అలాగే మంచి ఎక్సర్సైజ్ అవసరం. కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే జాగింగ్, వాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, అలాగే ఒక్కసారి ఇవన్నీ చేసి మళ్ళీ మానేస్తే ఓవర్కమ్ ఎలా అవ్వాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివసించే యువకులు చాలా తక్కువ మందే ఎక్సర్సైజ్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఏ హీరో చూసినా 6 ప్యాక్ చేసేవాళ్ళు. అంటే బాలీవుడ్ హీరోలైనా మన సౌత్ హీరోలైనా ఈ మధ్య 6 ప్యాక్ ట్రెండ్ కొంచెం తగ్గింది. ఎందుకంటే పెద్దగా హీరోలు 6 ప్యాక్ చేయట్లేదు, స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి హీరోలను వీళ్ళు పెద్దగా దాన్ని ఏమంటారు ఇన్స్పిరేషన్గా తీసుకోవట్లేదు. జస్ట్ హ్యాపీగా జాబ్కి వెళ్తున్నారు, వస్తున్నారు, తిని పండుకుంటున్నారు. దీని ద్వారా పొట్టు వస్తుంది. ఈ మధ్య పొట్ట వచ్చిన వాళ్ళని అమ్మాయిలు అస్సలు పెళ్లి చేసుకోవట్లేదు. వాళ్ళ కోరికల్లో ఇదొకటి. ఎందుకంటే వీళ్ళు అబ్బాయిలు కట్నం డిమాండ్ చేస్తున్నారు, అమ్మాయిలు కూడా మంచి ఫిజిక్ ఉన్న అబ్బాయే కావాలని డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అబ్బాయిలందరూ ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ అంటే మంచిగా హెవీ వెయిట్స్ లేపొచ్చు, హెవీ రన్నింగ్ చేయవచ్చు. కాబట్టి ఆ యువకులు మాత్రం ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత మిడిల్ ఏజ్ గ్రూప్ వీళ్ళు మెల్లిగా ఎలా వాకింగ్ స్టార్ట్ చేయాలి. వాకింగ్ ఫస్ట్ డే అయితే ఒక 20 మినిట్స్, అలా సెకండ్ డే అయితే 25 మినిట్స్, థర్డ్ డే అయితే 30 మినిట్స్, అలా పెంచుకుంటూ వెళ్ళాలి. వాకింగే కాబట్టి రోజుకి కనీసం ఒక 4000 స్టెప్స్. ఫస్ట్ డే అయితే 4000 స్టెప్స్, సెకండ్ డే అయితే ఒక 4500 స్టెప్స్, అలా అడుగులు పెంచుకుంటూ వెళ్ళాలి. అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే మనకు డైలీ అలవాటు అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి లేకపోతే 5:30కి అలారం పెట్టుకోవాలి. టైంకి లేవాలి, అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మనం ఫుడ్ ఎలా తింటున్నాం, వాటర్ ఎలా తాగుతున్నాం, అది ఎంత ఇంపార్టెంటో ఈ వ్యాయామం అనేది కూడా మనిషి బాడీకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని ఫాలో అయిపోవాలి. తర్వాత మనం నెక్స్ట్ ఏంటి, ఫుడ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా అని ఫుడ్ వెంటనే నేను డైట్ చేయాలి అని ఫస్ట్ డేనే తక్కువ తినొద్దు, సెకండ్ డే కూడా తక్కువ తినద్దు. మెల్లిమెల్లిగా కొంచెం తగ్గించాలి. ఏంటంటే జంక్ ఫుడ్ అయినా, ఇప్పుడు మనకు బర్గర్లు తినడం అలవాటు, బయట నూడిల్స్ తినడం అలవాటు, ఫ్రైడ్ రైస్ తినడం అలవాటు. అలాగే మనం ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్తాం కదా, బాక్స్ పక్కన పెట్టేసి కూడా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి తింటుంటాం. ఇలాంటివి కొన్ని తగ్గించుకోవాలి. మన ఇంట్లో ఫుడ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఫుడ్ ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే కదా. మనం ఎక్సర్సైజ్ ఎంత బాగా చేస్తామో, అలాగే ఎంత మంచి ఫుడ్ తింటామో దానికి తగ్గట్టుగా కంటి నిండా నిద్ర ఉండాలండి. నువ్వు ఎంత మంచి ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా, మంచి నిద్ర లేకపోతే ఆరోగ్యం అస్సలు బాగుండదు. కనీసం 7 గంటల నిద్ర ఉండాలి. ఈ రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో కనీసం అందరూ నిద్రపోవడానికి టైం ఏంటంటే అందరూ 12 తర్వాతనే పడుకుంటున్నారు. 11 గంటలకు కూడా ఎవ్వరు పడుకోని పరిస్థితి. ఒకప్పుడు నిద్ర అంటే 9:30, 10 గంటలకు పడుకునేవాళ్ళు అందరూ టైంకి. ఇప్పుడైతే 12 తర్వాతనే పడుకుంటున్నారు. కాబట్టి టైంకి నిద్రపోండి. వీలైతే 11 లోపల 10 గంటలకే నిద్రపోవడం స్టార్ట్ చేయండి. ఉదయాన్నే 6 గంటలకు లేవండి, వీలైతే 5:30కే లేవండి. లేచి ఒక గంట 7:30, 8 గంటల వరకు. ముఖ్యంగా సూర్యరశ్మి అనేది మన శరీరంకి చాలా ఇంపార్టెంట్. మానవ శరీరానికి సూర్యరశ్మి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, కళ్ళని చాలా శక్తివంతంగా, అంటే సూర్యుడు అప్పుడే ఉదయిస్తాడు కాబట్టి ఆయనను మనం డైరెక్ట్గా చూడొచ్చు. అప్పుడు మన కళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి, మన రక్తనాళాలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి పొద్దునే ఎంత వీలైతే అంత పొద్దున ఉదయాన్నే లేవడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ధూమపానం, అదే స్మోకింగ్ అంటే వెంటనే ఆపేయాలి. ఎందుకంటే స్మోకింగ్ వెంటనే ఆపేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు తగ్గించి 2 తాగుతా, రేపు 1 తాగుతా అని మళ్ళీ పొద్దున 1, సాయంత్రం 1 తాగి రోజుకి 2, 3 అలా పెంచుకుంటూనే పోతారు. స్మోకింగ్ అనేది అన్నిటికంటే చాలా డేంజర్ అయిన హ్యాబిట్ అది అనమాట. ఎందుకంటే దాన్ని మించింది ఈ ప్రపంచంలో డేంజర్ హ్యాబిట్ ఇంకోట్లేదు. దానివల్లనే ఊపిరితిత్తులకు సమస్య వస్తుంది, గుండెకి సమస్య వస్తుంది, అలాగే జీర్ణకోశానికి కూడా స్మోకింగ్ వల్ల సమస్య వచ్చిన కారణాలు ఎన్నో ఉన్నాయి, మనం ఎన్నో చూసాం. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా స్మోకింగ్ క్విట్ చేసేయండి. ఫైనల్గా ఇక మనం చెప్పుకోవాల్సింది వాటర్. అన్నిటికంటే ముఖ్యమైనది వాటర్ కనీసం రోజుకి 4 లీటర్ల నుంచి 5 లీటర్లు తాగాలి. అంటే వెంటనే ఒకటే రోజులో 4 లీటర్ల నుంచి 5 లీటర్లు అయితే తాగలేము. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే వారి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పొద్దున లేస్తారు,
ఒక గ్లాస్ మాత్రమే, ఒక గ్లాస్ వాటర్ మాత్రమే తాగుతారు, కొంచెం వాటర్ తాగుతారు, తర్వాత టీ తీసుకుంటారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్లో మళ్ళీ లంచ్ టైం మధ్యలో వీలైతే కొంచెమే వాటర్ తాగుతారు. మళ్ళీ లంచ్ అయిపోయాక మళ్ళీ మధ్యలో కొంచెం వర్క్ ఫ్రీ అయినప్పుడు కొంచెం వాటర్ తాగి టీ తాగేస్తారు. మళ్ళీ సాయంత్రం ఇంటికి పోతారు, కథం డిన్నర్ చేసి ఏదో వర్క్ ఉంటే పడుకుంటారు. సో వీళ్ళు డేలో మొత్తం ఎంత వాటర్ తాగుతారండి? కనీసం 2 లీటర్ల వాటర్ కూడా తాగరు. అది చాలా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎంత వీలైతే అంత ఎక్కువ టైం తీసుకొని మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా వాటర్ సిప్ చేస్తూ ఉండండి. ఏదో ఒక పని చేస్తున్నప్పుడు టేబుల్ దగ్గర వాటర్ బాటిల్ ఉన్నప్పుడు వాటర్ సిప్ చేస్తుండండి. దానివల్ల హెల్త్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రక్తనాళాలు రిఫ్రెష్ అవుతాయి. మనం మూత్ర విసర్జన ద్వారా మన బాడీలో ఉన్న మలినాలన్నీ ఎంత తొందరగా బయటకు పంపిస్తే అంత హెల్తీగా ఉంటారు. కాబట్టి వీలైనంత ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాటి టాపిక్. మళ్ళీ మరొక మంచి టాపిక్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి పురా లోకల్.